అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. ఇంత టఫ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ వాస్ ద జర్నీ? హ్యాపీ అండ్ ఐ థింక్ ఐఎమ్ లక్కీ. చేసిన ప్రాజెక్ట్స్కి మంచి రికగ్నైజేషన్ వస్తుంది. అండ్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫుల్ ఇచ్చి పడేసే కానీ. అంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఈ స్క్రిప్ట్స్ అనేవి మీ దగ్గరకు వస్తున్నాయా? ఫిల్మ్ మేకర్స్ నన్ను ఎక్కువ ఆ రోల్స్లో ఇమాజిన్ చేసుకోవడానికి వాళ్ళు చూడటానికి ఇష్టపడుతున్నారేమో. కొంచెం గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి. చాలా టాటూ దేర్. ఏంటి ఆ టాటూకి మీనింగ్ ఏంటి? ఫ్లై హై అండ్ ఇన్ బిట్వీన్ ద డోంట్ ఫర్గెట్ టు స్మైల్ అని చెప్పి. ఈ సినిమాలో లైక్ మేము ఒక లవ్ కైండ్ ఆఫ్ థీమ్ ని చూడగలుగుతావా? రొమాన్స్ ఉంటుందా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అది చెప్పలేను, బట్ దెర్ ఇస్ లవ్. ఏదైనా చాలా టఫెస్ట్ సీన్ ఏంటి? ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మేలో సమ్మర్లో అక్కడ చెప్పులు లేకుండా లాంగ్ షార్ట్ పెట్టేసి అక్కడ రోడ్డు మీద అలా నడిపిస్తుంటే సెకండ్ డే హాయ్ హలో వెల్కమ్ టు RTV. నేను మీ సుధాగంటి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. We have the beautiful Ananya Nagalla on the show today. Bahishkarana. Such an anticipated web series అని చెప్పొచ్చు. Everybody is eagerly waiting. So ఇవాళ రిలీజ్ అండ్ అనన్య ఇవాళ నాతో ఉంది. అనన్యకి ఈ సినిమాకి సంబంధించి ఈ సిరీస్కి సంబంధించి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అనన్య. హాయ్. How are you doing? I'm good. How are you? Thank you so much. Beautiful voice you have. Thank you. Thank you so much. Thank you. So sweet of you. So Ananya, starting 2019లో స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ డెబ్యూ ఇవ్వడం జరిగింది మల్లేశం సినిమాకి. సో దాని తర్వాత యూ హ్యావ్ తంత్ర, యూ హ్యావ్ వకీల్ సాబ్ అండ్ నౌ బహిష్కరణ. ఇంత టఫ్ కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ వాస్ ద జర్నీ? ఎలా తీసుకెళ్తున్నారు ముందుకి? ఎలా చూస్ చేసుకుంటున్నారు? అంటే ఐ హ్యావ్ మై ఓన్ షేర్ ఆఫ్ లోస్ ఉన్నాయి, బట్ ఇట్స్ జస్ట్ టేకింగ్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీటిలో బెస్ట్ స్క్రిప్ట్స్ ఏంటి చూస్ చేసుకొని చేసేద్దాం అంతే. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ థింక్ ఐఎమ్ లక్కీ. చేసిన ప్రాజెక్ట్స్కి మంచి రికగ్నైజేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక తంత్ర గురించి మాట్లాడుతున్నా, లేకపోతే అంటే నేను ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ స్టోరీ విన్నప్పుడు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో నన్ను చూడటానికి జనం వస్తారు, అసలు నా సినిమా చూస్తారా ఎవరైనా అన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. సో జస్ట్ బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ ఏమో అంతే. రైట్. సో బహిష్కరణ ఇస్ ట్రూలీ రస్టిక్, చాలా రాగా రస్టిక్గా అనిపించింది నాకు. అండ్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నేను లక్ష్మి అనే ఒక రోల్ ప్లే చేస్తున్నాను దీంట్లో. ఇది ఇప్పటి వరకు నేను చాలా సాఫ్ట్గా ఇన్నోసెంట్గా ఉండే కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫుల్ ఇచ్చి పడేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ. ఎవరు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట. పవన్ కళ్యాణ్ గారు మేనరిజం కూడా ట్రై చేస్తారా సినిమాలో? లేదు. అంటే ఇట్స్ వెరీ రా అండ్ న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సిరీస్ యాక్చువల్లీ. ఫిల్మ్ వచ్చేస్తుంది. సో దాంట్లో ఫుల్గా వెరీ స్ట్రాంగ్గా తన కోసం తను నిలబడి తన లైఫ్లో తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలా సాల్వ్ చేసుకుంది. అంటే లైఫ్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయి, మనకు కూడా మనం చాలా ఎక్స్పెక్ట్ చేయం రియల్ లైఫ్లో కూడా. అలానే లక్ష్మి అనే పాత్రలో లక్ష్మికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళింది అన్నదే ఈ సిరీస్. వెరీ నైస్. సో ఈ సినిమాలో అంజలి గారు కూడా ఉన్నారు. సో అంజలి గారు చాలా ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అండ్ ఆవిడ క్యారెక్టర్ కానీ ఆవిడ చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ మైట్ బి మీరు కూడా అదే వేలో ఫాలో అవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?
యాక్చువల్లీ వకీల్ సాబ్లో మా ఇద్దరికి చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మ్యాక్సిమం డేస్ కలిసి వర్క్ చేసాం. దీంట్లో కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మేము వకీల్ సాబ్ టైం నుంచి మంచి గుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో హ్యాపీగా ఉంటుంది నాకు. అంజలి గారు సెట్కి వస్తున్నారంటే హ్యాపీగా కొంచెం గేమ్స్ ఆడుకుంటాము, లేకపోతే షార్ట్ గ్యాప్లో లేకపోతే మాట్లాడుకుంటాము. అండ్ బాగుంటుంది, ఒక మంచి ఫ్రెండ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట సెట్లో. సో అలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ సిరీస్కి వచ్చేసరికి కొంచెం లిమిటెడ్, మా ఇద్దరికి అంత కాంబినేషన్ సీన్స్ ఏం లేవు, ఒక 2-3 సీన్స్ ఉన్నాయి అంతే. బట్ యా, ఐ ఎంజాయ్డ్ ఇట్. వెరీ నైస్. సో ప్రతి సినిమాలో చూసుకుంటే యూ హ్యావ్ దట్ లంగావోని టెక్స్చర్, అంటే ఏమంటారు ఆ పల్లెటూరు అమ్మాయి, అవును, ఆ కైండ్ ఆఫ్ మిమ్మల్ని చూపిస్తున్నారనమాట ఆ యాంగిల్లో. అంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఈ స్క్రిప్ట్స్ అనేవి మీ దగ్గరకు వస్తున్నాయా? అంటే డెబ్యూ ఫిల్మ్లో కొంచెం అంటే ఇప్పుడు మలేషియంలో నేను చేసిన రోల్ బట్టి జనాలు ఆర్ ఎల్స్ ఫిల్మ్ మేకర్స్ నన్ను ఎక్కువ ఆ రోల్స్లో ఇమాజిన్ చేసుకోవడానికి ఆర్ ఎల్స్ చూడటానికి ఇష్టపడుతున్నారేమో. బట్ ఐ వుడ్ లవ్ టు ట్రై డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. లెట్స్ సీ. అందరు డైరెక్టర్స్ రాసుకోండి ఈ విషయం. యా, ఎగ్జాక్ట్లీ. ఓపెన్గా చెప్పారు. నేను ప్లీజ్ కొంచెం గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి చాలు, నేను పల్లెటూరు అమ్మాయిలా కనిపించింది చాలు. మధ్యలో నేను చాలా యాక్చువల్లీ ఇప్పుడు మలేషియన్కి బహిష్కరణకి మధ్యలో చాలా ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ అయితే నేను మలేషియం లాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేదు. బట్ దెన్ స్క్రిప్ట్ చాలా బాగుంటే ఓన్లీ అదొక్క రీజన్ కోసం దాన్ని మనం రిజెక్ట్ చేసుకోలేము. సో అంటే నాకు ఆ క్యారెక్టర్ చేయాలని ఉన్నప్పుడు, స్క్రిప్ట్ అంత బాగున్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్. అది నా ఫిలాసఫీ, అలా చేస్తాను. ఓకే, ఈ సిరీస్లో ఏమైనా పాటలు ఉన్నాయా? మీ మీద ఏమైనా హీరో వర్ణించి ఏమైనా పాటలు రాయడం జరిగిందా? స్పెషల్గా ఏమైనా షూట్ చేశారా? అంటే వర్ణించి రాయడం అవన్నీ కాదు, కానీ చిన్న మాంటేజ్ సాంగ్స్ క్యూట్వి ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ లైన్? నేను అంటే పాడదు పాడటం కాదు, అంటే నేను కూడా ఇంకా ఎక్కువ వినలేదు. జస్ట్ షూట్ టైంలో, జస్ట్ ఒక షూట్ చేసిన టైంలో ఒక 1-2 ఇయర్స్ అయింది కదా, అప్పుడు వినడం తప్ప ఇప్పట్లో ఏం వినలేదు. సో నాకు అంత గుర్తు కూడా లేదు. అందుకని నేను ఏమైనా మిమ్మల్ని అడుగుతున్నానేమో, మీరు అప్పుడే భయపడిపోయారు. లేదు అంటే నేను వినలేదు కదా, అట్లా. యా, ఐ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎవరు చేశారు అండ్ మీ కాంబినేషన్ ఎవరితో ఉండబోతోంది? శివ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో, సో ఆయన క్యారెక్టర్ కూడా ఎలా ఉండబోతుంది? శ్రీతేజ్ గారు హీరోగా చేశారండి. ఒక రా అండ్ రస్టిక్ సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ రోల్స్ వచ్చినప్పుడు శ్రీతేజ్ చాలా బాగా సెట్ అవుతారు. దీంట్లో అయితే చాలా బాగా సెట్ అయ్యారు. నా కాంబినేషన్లో ఎక్కువగా శ్రీతేజ్ గారివి ఇంకొక అదర్ యాక్టర్ ఉంటారు, అట్లా కొంచెం మంది. నాకు ఒక 2-3తో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఇంకా రవీంద్ర విజయ్ గారు చేశారనమాట ఇంకొక రోల్, చాలా మంచి రోల్, విలన్ రోల్ చేశారన్నమాట. ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ శివ ఇన్ ద క్యారెక్టర్, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అంటే నేను అలాగే ఐ యామ్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్. శివయ్య నేను అనుకున్నాను మీరు శివయ్య గారిని రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఆరంభం అని ఒక సినిమా కూడా, ఒక సిరీస్ కూడా వచ్చింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు ఆయన. సో ఐఎమ్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆనెస్ట్లీ చెప్పాలంటే. సో యా, మిమ్మల్ని కూడా నాకు నిజంగా మీ పేరు తెలీదు సినిమాలో, సిరీస్ లో లక్ష్మి క్యారెక్టర్ చేశారు. బట్ నాకు క్యారెక్టర్స్ తో గుర్తు పెట్టుకోవడం చాలా ఇష్టం. సో హౌ డూ యూ లైక్ జనరల్లీ? నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ చేశాను, నెక్స్ట్ ఒక 2-3 months ఆర్ ఇయర్స్ నా నెక్స్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ నేమ్తో పిలిస్తే ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే జనాలకి ఆ క్యారెక్టర్ అంత బాగా రీచ్ అయితేనే కదా మనల్ని ఆ నేమ్తో పిలుస్తారు. సో ఆబ్వియస్గా ఐ విల్ బీ హ్యాపీ. సో మీ కెరియర్ 2019లో స్టార్ట్ చేశారు. హౌ డిడ్ ఇట్ గో? ఇప్పటిదాకా చాలా ఫిల్మ్స్ చేశారు, చాలా టెస్ట్లు ఇచ్చారు. ఈ జర్నీలో ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు? బికాజ్ మీ వెనక ఏ సపోర్ట్ లేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఎలా అయింది ఇదంతా? యా, ఇట్స్ బిన్ 5 years. 5 yearsలో ఒక 2 years కోవిడ్కి పోయింది, 3 years మిగిలింది నాకు. సో అంటే హ్యాపీగా ఉంది. ఐఎమ్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ మై సెల్ఫ్ అండ్ మై చూజింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్ కూడా. నాకు నా రోల్కి అంటే నాకు ఒక సోల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ అండి. బాగా వెళ్తుంది. అఫ్కోర్స్ మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో నెక్స్ట్ కూడా లైనప్ కమర్షియల్ సినిమాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా లవ్ స్టోరీస్ చేస్తున్నారా?
లవ్ స్టోరీస్ అంటే పార్ట్ ఆఫ్, ఇప్పుడు కంప్లీట్ లవ్ స్టోరీ కాకపోయినా నెక్స్ట్ నేను ఒక పొట్టేల్ అనే ఫిల్మ్ చేస్తున్నాను. దాంట్లో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్స్ కనెక్ట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అలా కంప్లీట్ లవ్ స్టోరీ అయితే చేయట్లేదు. దట్స్ ఏ ఫుల్ లెంత్ కమర్షియల్ ఫిల్మ్ పొట్టేల్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఇంకొక ఫిల్మ్ చేస్తున్నాను, అది కామెడీ థ్రిల్లర్ అండి. అది కూడా చాలా మంచి సబ్జెక్ట్, చాలా బాగా వచ్చింది. ఓకే అండి. సో వకీల్ సాబ్లో మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో విమెన్ ఫేస్ చేసే ప్రతి ఒక్క సంఘటన మన ఆ సినిమాలో చూడొచ్చు. మీరు కూడా రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో అలాంటివి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఫేస్ చేశారా? టు బి ఫ్రాంక్ అంటే నా వరకు అయితే నాకేం ఫేస్ చేయలేదు. అది ఏదో కావాలని చెప్తున్నట్టు కూడా కాదు, నిజంగానే నాకు ఎప్పుడు అంత ఫేస్ చేయాల్సిన, నేను కూడా వచ్చే ముందు మా ఇంట్లో భయపడ్డారు, నేను భయపడ్డాను. కానీ ఇండస్ట్రీ ఎలా అంటే అండి, మనల్ని మనం ఎలా పోర్ట్రే చేసుకుంటామో అట్లనే ట్రీట్ చేస్తుందని నాకు అనిపించింది. ఐ డోంట్ నో, మేబీ నేను అలాంటి సిచ్యువేషన్ మేబీ ఎప్పుడైనా ఉంటే నాకు కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పటివరకు లేను కాబట్టి ఏం ఫేస్ చేయలేదు. బట్ ఇన్ కేస్ ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా మనం ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాం. సో యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, యూ హ్యావ్ టు బీ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది. రైట్. అండ్ ఐవ్ సీన్ ద టాటూ దేర్. ఏంటి ఆ టాటూకి మీనింగ్ ఏంటి? It's a believe in yourself kind of thing. Believe in yourself, fly high, and in between that don't forget to smile and చెప్పి. So అంత అర్థం ఉంది యాక్చువల్లీ. అంటే బేసికలీ ఏమైపోతుంది అంటే, అరే నాకు ఒక ఏముంది, నాకు ఒక గోల్ ఉంది, అక్కడి వరకు వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు ఫోకస్ అక్కడ మీదే ఉండి మన లైఫ్ని మనం హ్యాపీగా లీవ్ చేయడం మర్చిపోతాం చాలా సిచ్యువేషన్లో. నేను అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ని, అందుకనే స్మైల్ వేసుకున్నాను, మధ్యలో స్మైల్ వేసుకున్నాను. ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు చూసుకుంటే ఓకే మరీ ఎక్కువ టూ మచ్ ఇంటెన్స్ అయిపోతున్నావు కెరియర్ అని చెప్పి, ప్రొఫెషనల్ వైజ్గా అలా వద్దు అని చెప్పి జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ సమ్ టైమ్. వెరీ నైస్. సో బహిష్కరణ సినిమాకి సంబంధించి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి షూట్ చేస్తున్నప్పుడు. సో షేర్ దెమ్. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉన్నాయి. బ్యాడ్ అంటే ఓకే, టెల్ మీ గుడ్ ఫస్ట్ దెన్ బ్యాడ్. లేదు బ్యాడ్ చెప్తాను ఫస్ట్, ఎందుకంటే గుడ్ చెప్పినప్పుడు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మీకు లాస్ట్లో క్వశ్చన్ లాస్ట్. అగ్రీడ్. ఫుల్ ఆన్ హీట్లో చేసామండి. ఇప్పుడు గుంటూరు సైడ్ మేలో సమ్మర్లో అక్కడ చెప్పులు లేకుండా లాంగ్ షార్ట్ పెట్టేసి అక్కడ రోడ్ మీద అలా నడిపిస్తుంటే, సెకండ్ డే ఆఫ్ షూట్ సంథింగ్ లైక్ దట్, అసలు నడుస్తుంటే నెక్స్ట్ డేకి కాళ్ళు అంటే చెప్పులు వద్దు, బికాజ్ సీన్లో కనిపిస్తే లాంగ్ షార్ట్ పెట్టేసి నడిపించారు. ఏదో ఈ మూటలు ఏవో ఉన్నాయి కదా అవి పట్టుకొని నడుస్తూనే ఉన్నాం, ఎంతకీ షార్ట్ అవ్వట్లేదు. ఇట్ వాజ్ హారబుల్. అట్లాంటి కైండ్ ఆఫ్ కొన్ని ఉన్నాయి. ఒకసారి ఫైట్ సీన్లో మొత్తం చాలా ఎక్కువ మంది, ఒక 50 మెంబర్స్ ఫైట్ జరుగుతుంది. నాట్ రియల్ ఫైటర్స్, నార్మల్గా ఊర్లో ఉన్న వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరితో కలిపి ఫైట్ చేసినప్పుడు నా బ్యాంగిల్స్ విరిగిపోతాయి, బ్లడ్ వచ్చేసింది. బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద షాట్. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. బట్ దే ఆర్ గుడ్ మెమరీస్. మేబీ దీనికోసం మనం ఇంత కష్టపడ్డాం అని చెప్పేసి ఫైనల్గా అనిపిస్తుంది కదా మనకి, ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. అది కాకుండా గుడ్ మెమరీస్ అంటే కొన్ని సింగిల్ షాట్ చేశారు. ఈ రోల్ చేసినప్పుడు నేను ఎప్పుడు ఇలా అవుట్ దేర్ అన్న రోల్స్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు సాఫ్ట్గా, కామ్గా, ఇన్నోసెంట్గా ఉండే కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. సో ఈ ఫిల్మ్లో నాకు ఒక సింగిల్ షాట్ పెట్టారనమాట. సింగిల్ షాట్ పెట్టేసి ఒక మేబీ ఒక 1 minute సింగిల్ షాట్, కెమెరా మనల్ని ఇట్లా ఫాలో అవుతూ ఉంటుంది. దాన్ని సింగిల్ షాట్లో సింగిల్ టేక్లో చేస్తాము. సో యూనిట్ అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు, క్లాప్స్ కొట్టారు. దట్ వాజ్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. వెరీ నైస్. ఎప్పుడైనా డైరెక్టర్ ఈ సిరీస్ నడుస్తున్నప్పుడు, మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు, అనన్య వన్ మోర్ టేక్ అని ఒక 10 టేకులు అవ్వడం జరిగిందా? ఏదైనా చాలా టఫెస్ట్ సీన్ ఏంటి? ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 10 takes ఎప్పుడు అవ్వలేదు, మ్యాక్సిమం 3-4 takesలోనే అయిపోతుంది. అంటే మేబీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు చాలామంది ఫైటర్స్ ఉన్నారు, 50 members ఫైటర్స్ ఉన్నారని చెప్పినప్పుడు ఆ 50 members డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. సో ఒక 1 day మొత్తం కంప్లీట్ సీన్ చేసాము. సో చాలా టేక్స్ పట్టాయి అప్పుడు చెప్పారు. బట్ మేబీ మనం డబ్బింగ్లో చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత ఓకే వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. ఓకే. సో ఓవరాల్గా యూ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్? యా, ఆఫ్ కోర్స్. సో ఈ సినిమాలో లైక్ మేము ఒక లవ్ కైండ్ ఆఫ్ థీమ్ని చూడగలుగుతామా? రొమాన్స్ ఉంటుందా? రొమాన్స్ ఐ డోంట్ నో, బట్ దర్ ఇస్ లవ్. ఓకే. రొమాన్స్ అంటే
డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అది చెప్పలేను. బట్ దెర్ ఇస్ లవ్, లీడ్స్ మధ్య లవ్ ఉంది. అండ్ నా రోల్కి లవ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, లవ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వెరీ నైస్. సో పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేసి అండ్ హీ స్టార్టెడ్ హిస్ సక్సెస్ఫుల్ వర్క్, ఆన్ బోర్డ్ అయిపోయారు. కలిసారా డెప్యూటీ సీఎం అయిన తర్వాత? మాట్లాడి కంగ్రాచులేట్ చేశారా? లేదండి, లేదా? అంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఐఎమ్ హోపింగ్ మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఎప్పుడైనా కలుస్తాను, కంగ్రాచులేట్ చేస్తాను. బట్ జనరల్గా ఇప్పుడు సార్ వీడియోస్ కానీ, పవన్ సార్వి వీడియోస్ కానీ నార్మల్గా ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పేసి ఒక ఇన్స్పైరింగ్ ఫీలింగ్ వస్తుంది కదా, అది వస్తుంది నాకు దూరం నుంచి అలా చూస్తూ ఉంటే పవన్ సార్ని. సో వెరీ నైస్, యా, వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఆయన సెట్స్ మీద మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెట్స్ మీద ఎలా ఉండేవారు? మీరు యాక్ట్ చేసినప్పుడు, మీరు షార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది ఆయనతో యాక్ట్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం? హీఈస్ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అంటే సెట్లో ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడతారు. అంటే ఎక్కువగా మాట్లాడరు, బట్ వీ కెన్ ఫీల్ దట్ వార్మ్త్. ఓకే, బాగున్నారు, మనతో బాగా మాట్లాడతారు, హాయ్ చెప్పినా కూడా బాగా చెప్తారని చెప్పేసి మేమిద్దరం ఒక పర్సనల్గా ఒక 1-2 టైమ్స్ మాట్లాడినప్పుడు కూడా ఒక 5 minutes 10 minutes పాలిటిక్స్ అంటే మొత్తం పాలిటిక్స్ గురించి కాదు, ఒక అమ్మాయి సొసైటీలో ఏంటి, ఎలా జరుగుతుంది అని చెప్పేసి, ఎంత సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అలాంటివన్నీ మాట్లాడినప్పుడు నాకు పవన్ సార్ మీద ఇప్పుడున్న ఒకే ఒక ఫీలింగ్ అంటే ఒక ఇన్స్పైరింగ్ రోల్ ఇన్ మై లైఫ్ అని అనిపిస్తుంది. అంటే కలిసినప్పుడు అదే అనిపిస్తుంది, ఇప్పుడు పొలిటికల్గా ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డ్ చేసుకున్నారు ఒక్కళ్ళే అని తెలిసినప్పుడు ఆర్ ఎల్స్ రియలైజ్ అయినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి ఇన్స్పైరింగ్ ఫీలింగ్ వస్తుంది. వెరీ నైస్. సో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాలు చెప్తారు, మంచి విషయాలు షేర్ చేసుకుంటారు అని చెప్పేసి అంటుంటున్నారు. సో ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతారు, రాస్తారు అని విన్నాను. ఇస్ దట్ ట్రూ? నాకంత తెలీదు, రాస్తారో లేదో తెలీదు. బుక్స్ అయితే బాగా చదువుతారు అని నేను విన్నాను. అండ్ సెట్లో మాట్లాడుతున్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు కూడా చాలా బుక్స్ చదువుతారు. ఓకే, లైక్ మీకు తెలుసా ఎప్పుడైనా ఆయన ఫుడ్ తినడం కానీ, లైక్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆయన ఫుడీయా లేకపోతే వాట్స్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిమ్? వెరీ ఇంట్రెస్టింగ్. నేను అంటే ఇప్పుడు జనరల్గా బయట చూడండి, సెట్లో చూసింది ఏంటంటే వాళ్ళ కిడ్స్ వస్తారు కదా సెట్కి, ఆద్య అండ్ ఇంకా చిన్న కిడ్స్ వచ్చినప్పుడు హీఈస్ వెరీ లవ్వింగ్ టు దెమ్. లైక్ బాగా కేర్ఫుల్గా చాలా బాగా చూసుకుని, ఒక గుడ్ ఫాదర్ లాగా చూసుకుని నాకు అది బాగా అనిపించింది. అది చూసినప్పుడు ఓకే, వీళ్ళు కూడా నార్మల్గా మన ఫాదర్స్ లాగానే, మన ఇంట్లో లాగానే బిహేవ్ చేస్తారా అనిపించింది. దట్స్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పటిదాకా ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి పవర్ఫుల్ రోల్ నాకు కావాలి అని మీరు ఏ క్యారెక్టర్ని అనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు? ఫ్యూచర్లో క్యారెక్టర్ కంటే కూడా నాకు ఏదైనా బయోపిక్లో యాక్ట్ చేయాలని ఉంది. ఒక పర్టికులర్ పర్సన్ అని నాకు ఇప్పుడు తెలీదు, బట్ నాకు ఎందుకో ఒక బయోపిక్లో ఒక పర్సన్ జర్నీని మనం రియల్గా తీసుకురావడం, అంటే రియల్ లైఫ్లో జరిగింది రియల్ లైఫ్లోకి ఎంత బాగా తీసుకొస్తాం అనడానికి ఒక వాట్ డు యు సే, ఒక కొలమానం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇలా చేశారు, మనం కూడా ఇలా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళలాగా కనిపించడానికి ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళ ఎమోషన్ ఈ టైంలో ఇలా ఫీల్ అయ్యారు, మనం స్క్రీన్ మీదకి ఎంత బాగా తీసుకురాగలం, అవన్నీ ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తాయి కదా. సో నాకు అలా ఒక బయోపిక్ చేయాలని ఉంది. మేబీ మీ ఫేస్ కట్ నేను చూస్తుంటే సిమ్రన్ గారు కానీ లేకపోతే శోభనా గారు కానీ నాకు కొంచెం పొడుగు బొట్టు పెట్టుకొని అలాంటి క్యారెక్టర్ కానీ అలాంటి బయోపిక్ కానీ చేసే వాళ్ళు నాకైతే అనిపించింది. మేబీ ఈ డైరెక్టర్స్కి ఇది ఒక నా తరఫున చిన్న హెల్ప్, టచ్ వుడ్. సో లెట్స్ ప్లే అరౌండ్ బిఫోర్ ర్యాపింగ్ ఇట్. ఇప్పుడు మీరు సినిమాలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళు సెట్స్ మీద ఎలా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పండి. ఓకే, సో అంజలి గారు ఇప్పటి వరకు అంజలి గారిని నిజంగానే ఇన్ని ఫిల్మ్స్ చేస్తారు కదా, 50 above ఫిల్మ్స్ చేశారు, బట్ స్టిల్ అంజలి గారిని ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్లో అయితే మనం ఇప్పటివరకు చూడలేదు.
కొన్ని సీన్స్ అలా చాలా టఫ్ కదా ఎలా చేస్తారు అని అనుకున్నవి ఇలా వెళ్ళి ఇలా చేసి వచ్చేసేవాళ్ళు అనమాట అంజలి గారు. సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్. ఓకే, తేజు గారు. శ్రీతేజ్. శ్రీతేజ్ ఏంటంటే తను సిరీస్లో అంటే ఎంత డెడికేషన్ ఉన్న పర్సన్ అంటే సిరీస్లో ఎలా వాక్ చేస్తారు, సిరీస్లో తన బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి, సిరీస్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ బట్టలు వేసుకొని అలానే వాక్ చేసుకుంటూ దాని క్యారెక్టర్ కోసమే చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద స్క్రీన్ యాజ్ వెల్, నాకు అది అనిపించింది. ఓకే, అండ్ మన శివయ్య గారు. శివయ్య గారా? శివయ్య గారు యునో హీ హ్యాస్ దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెంట్, లైక్ తమిళ్ తెలుగు కలిసి. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాం. ఐ లైక్ హిస్ టెక్స్చర్. ఆయన లాంగ్వేజ్ లో ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది. తమిళ్ తెలుగు కలిసి అండ్ ఆల్సో ఆ స్లాంగ్ కలిసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండ్ హిస్ వాయిస్ ఆల్సో అలా డిఫరెంట్ కైండ్ వచ్చింది కదా. అది యునో ఇక్కడే ఉన్నావా నువ్వు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అది నచ్చింది. Yeah, it is so good. So overall గా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. హౌ అంటే ఎంత లవ్ చేశారు ఆ క్యారెక్టర్ని? నాకు ఈ లక్ష్మి రోల్ గురించి చెప్పాలంటే ఒకటే చెప్పాలండి. కొన్నిసార్లు మనం చాలా పెద్ద పెద్ద ఫైట్స్ చేసేసి అందరినీ చంపేసి నరికేసి అదంతా చేసిన రాని ఇంపాక్ట్ జస్ట్ ఒక దగ్గర కూర్చొని ఒక లుక్ ఇస్తే వస్తుంది. యూనో అంటే అది ఎంత పవర్ఫుల్, ఒక విమెన్ లుక్ ఆర్ ఒక విమెన్ ఏదన్నా అనుకుంటే అది ఎంత పవర్ఫుల్ అనేది ఈ రోల్ త్రూ చూపించారు మా డైరెక్టర్ ముఖేష్ గారు. సో ఆ రైటింగ్ నాకు చాలా నచ్చిందండి. ఈ సిరీస్లో నా క్యారెక్టర్ని రాసిన విధానం అనేది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది నా కెరియర్లోని. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. రెండో విషయం ఏంటంటే అండి, ప్రతి కమర్షియల్ సినిమాలో నాకు చాలా పెద్ద డౌట్ ఒకటి ఉంటుంది. పచక్ 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 మంది నరికేస్తుంటారు, ఇలా మొహం మీద రక్తం తుళ్ళిపోతుంటది. ఏం పెడతారండి అక్కడ? నాతో పాటు చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. ఏ పుచ్చకాయ పెడతారా, లోపల బ్లడ్ వేస్తారా? ఫేక్ బ్లడ్ ఉంటుంది కదా, అది తీసుకొస్తారు వేసేస్తారు, అంతే. జస్ట్ ఒక ప్యాకెట్ లాగా పెట్టి ఇలా ఇలా పైకి వచ్చేస్తారు. నైస్ అండి, ఇవాళ కొత్త నేర్చుకున్నాను. ఫ్యూచర్లో ఈ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. హీస్ మై ఫేవరెట్ హీరో. ఎవరైనా ఉన్నారో? లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఐ జస్ట్ స్టార్టెడ్, జస్ట్ కాదు, ఇట్స్ బీన్ 4 years, but there are so many talented heroes and actors out there. I want to work with all of them. Okay, like who would you love to act? Next film ఆయనతో నేను చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ నేను చెయ్యాలి అనుకుంటున్నాను, వస్తుంది అని అనుకుంటున్నాను. వస్తుందండి, యూనివర్స్. చెప్పండి పై. అలా ఒక్కదాన్ని చూస్ చేసుకోలేను, బికాస్ నాకంటే మహేష్ బాబు అంటే కోసుకుంటాను నేను. అలా మీకు నాకు ఐ లవ్ టు డబ్ ఫర్ మహేష్ బాబు ఫిల్మ్, ఐ లవ్ టు డబ్ ఫర్ మణిరత్నం సార్స్ ఫిల్మ్ అని నేను కోసుకుంటాను. ఐ లవ్ ఇట్ అన్నట్టు. అలా మీకు ఏమైనా? నాకేంటంటే ఎవరిని చూసినా ఓకే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది, వీళ్ళతో వర్క్ చేస్తే ఇది బాగుంటుంది కదా. కొంతమందిని చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే ఫుల్ ఆన్ యూనో టాలెంట్ అని అనిపిస్తుంది, ఒక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ లాగా కనిపిస్తారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిని చూస్తే డాన్స్ అండ్ ఎంత కామ్గా ఎలా ఉంటారు. సో వాళ్ళందరితో వర్క్ చేస్తే, ఒక అల్లు అర్జున్ గారిని చూస్తే ఇంత హార్డ్ వర్క్ ఎట్లా చేస్తారు, ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా. సో నాకు వాళ్ళందరితో కలిసి వర్క్ చేసి అవన్నీ విషయాలు తెలుసుకోవాలని ఉంది. వెరీ నైస్. సో ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. ప్రెజెంట్ క్రష్ ఇన్ TFI? అల్లు అర్జున్. సాంగ్ చూసిన తర్వాత అయితే ఉంటాడే నా సామి. చాలా బాగుంది. సో వాట్ అనన్య లవ్స్ టు డూ దీస్ డేస్? ఐ లవ్ టు డూ లైక్ వర్కౌట్, జిమ్నాస్టిక్స్, యోగా కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 6 months నుంచి ఐఎమ్ ఎంజాయింగ్ దెమ్. ఓకే, కూల్. వాట్ అనన్య హేట్స్ అని పర్టికులర్గా ఎప్పుడు ఆ ఫీలింగ్ నాకు దేని మీద రాలేదు. ఐ డోంట్ నో వై. ఇప్పుడు లవబుల్ అన్నమాట. ఓకే, సో ఈ జానరా నేను పిక్ చేసుకుంటున్నాను, లైక్ ఈ జానరాలో ఖచ్చితంగా నేను యాక్ట్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా? వాట్ జానరా యూ వాంట్ టు యాక్ట్ ఆర్ పిక్? ఐ వాంట్ టు వర్క్ ఇన్ rom-coms,
ఇప్పటి వరకు నాకు అసలు అవి రావట్లేదు. ఎంత చూసినా వెరీ ఇంటెన్స్, వెరీ అసలు ఇంకా నా షోల్డర్స్ మోసి మోసి కిందకి వెళ్ళిపోతున్నాయి. పైకి లేపమంటారు. యా ఎగ్జాక్ట్లీ. రామ్ కామ్స్ లో చేయాలని ఉంది. వెరీ నైస్. టెల్ మీ టాప్ 3 సీక్రెట్స్ అబౌట్ యూ హూ డజంట్ నో, అంటే ఎవరికి ఇంకా తెలీదు మీ టాప్ 3 సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి అఫ్ కోర్స్, ఉన్నాయా కాదు కదా. ఎగ్జాక్ట్లీ, సీక్రెట్స్ ఉంటాయి. ఇలా యాక్చువల్లీ సీక్రెట్స్ ని ఇక్కడ కెమెరాస్ ముందు చెప్తే అసలు వాటిని సీక్రెట్స్ అన్నారు కదా. ఓకే, కొన్ని సీక్రెట్లు పాతవి అయిపోతాయి చూడండి. ఆ పాతవి అయిపోయిన తర్వాత ఆ పని అయిపోయింది, అది సీక్రెట్ కింద ఇంకా మారకుండా బయటకు వచ్చేస్తుంది కదా, అలా అనమాట. అంటే ఇప్పుడు ఒక్కరికి చెప్పినా అయిపోయినట్టే, సీక్రెట్ ఫట్టుమని పేలిపోయినట్టే. యా ఎగ్జాక్ట్లీ. అండ్ నాకేం గుర్తులేవు, ఫాస్ట్గా మర్చిపోతుంటా నేను. నేను ఒకసారి కార్కి కొంచెం చిన్న యాక్సిడెంట్ చేసి నాకు తెలియదని మా అన్నతో చెప్పాను. అది ఎవరికి తెలియదు అనుకుంటున్నా. ఇప్పుడు అదొక సీక్రెట్ రివీల్ అయిపోయింది. సీక్రెట్ అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి పెద్ద ఏం లేదు. అదే ఏం లేవు, ఒకటి చెప్పారు. ఓకే, అట్లీస్ట్ ఒకటైనా వచ్చింది మాకు. పాపం మీ అన్నయ్య పరిస్థితి ఏంటో ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మాత్రం అంటాడు అరే హో. బట్ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. రూమర్ విచ్ ఇస్ ట్రూ అబౌట్ యూ. రూమర్స్ అంటేనే ఫాల్స్ కదా. హౌ కెన్ మేబీ దట్ సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి ట్రూ కదా. కొన్ని ఫాల్స్ ఏదో ఒకటి ట్రూ కాకపోయిన రూమర్ ఏంటి? దట్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ నెక్స్ట్ 4-5 months అని చెప్పి ఒక లాస్ట్ ఇయర్ ఏదో రూమర్ వచ్చింది. దట్స్ ఎ రూమర్. ఇట్స్ ఎ రూమర్ బికాజ్ ఇట్స్ బీన్ ఆల్రెడీ 1 year. అది వచ్చినప్పటికి ఇప్పటికి 1 year అయిపోయింది. అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు. యా. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు ఇచ్చారు? కాంప్లిమెంట్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయా? మల్లేశం స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పర్సన్ కాదు, బట్ రియల్ మల్లేశం గారి వైఫ్ వచ్చి నా దగ్గర చాలా ఎమోషనల్ అయ్యి చాలా బాగా మాట్లాడారు. లైక్ ఎంత బాగా చేశారు అసలు. అంటే నేనే చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను, నా లైఫ్ గుర్తొచ్చిందని చెప్పారు. ఐ వాజ్ టచ్డ్ బై దట్. లైక్ ఓకే, ఇంత మంచిగా తీసుకున్నారు కదా మనల్ని అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ దిస్ ఆర్ దట్ ఆడుకుందాం. ఓకే. టెక్స్టింగ్ ఆర్ టాకింగ్? టాకింగ్. అంటే నేను ఫోన్ చేయొచ్చా మీకు? యా ఆల్వేస్, ప్లీజ్ కాల్ మీ. ఓకే, సో నిక్నేమ్ ఏమైనా ఉందా మీకు బై ద వే? ఉంది, చిన్ని అంటారు ఇంట్లో. ఓకే, చిన్ని బుజ్జి. చిన్ని బుజ్జి 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 అంటారు, చిన్ని అంటారు. ఓకే, సో అనన్య గారిని ఎప్పుడైనా స్వీట్గా పిలవాలంటే చిన్ని కానీ బుజ్జి కానీ పిలవచ్చు అనమాట. ఓకే, లాస్ట్ సాంగ్ యూ డౌన్లోడెడ్ ఆర్ యూ లిసన్ టు? పుష్ప 2. మా కోసం ఓకే, సో ఒక డాన్స్ మూవ్ ఉంటుంది చాలా ఫేవరెట్, ఎప్పుడు అదే డాన్స్ మూవ్ చేస్తాం, ఏంటది? వెరీ బ్యాడ్ అట్ డాన్సింగ్, సో నేను అంతగా ఏమి. నెక్స్ట్ సినిమాలో ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయమంటే ఏంటండి పరిస్థితి? నేర్చుకుంటున్నాను ఈ మధ్య అయితే ఈ తోబా రీల్స్ ఉన్నాయి అవి. ఓకే, వెరీ నైస్. సో లాస్ట్ థింగ్ యూ డిడ్ వైల్ కమింగ్ హియర్? ఫోటోషూట్ చేసి వచ్చాను ఫర్ అన్ యాడ్ షూట్. ఓకే, ఓకే, లవ్లీ. సో ఇఫ్ యువర్ లైఫ్ వాజ్ అ స్టోరీ, వాట్ వుడ్ ఇట్ బి టైటిల్డ్? నేను నా పుస్తకం రాసి సింపుల్ గర్ల్ ఓకే అని పెట్టుకొని Okay. దాంట్లో క్యాప్షన్ బట్ వెరీ మచ్ కాంప్లికేటెడ్ అని. Why very much complicated? బికాస్ గర్ల్స్ ఆర్ కాంప్లికేటెడ్. ఐ ఫీల్ దట్ అంటే మనకి లాజిక్ ఉంటుంది, బట్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్ దట్ టు అదర్ పీపుల్ వాళ్ళకి అర్థం కాదు. మనకు తెలుస్తుంది మన బుర్రలో ఓకే దిస్ మేక్ సెన్స్ అని, వాళ్ళకి సెన్స్ ఉన్నది అని అనిపించదు కదా. సో అందుకనే ఐ ఫీల్ దట్. Okay, nice. So that's all for today. Ananya, last but not the least, one word about this web series. Raw and rustic emotional drama. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బహిష్కరణ వెబ్ సిరీస్ ఈరోజు రిలీజ్ కాబోతుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లవ్ దిస్ కమర్షియల్ యాంటిసిపేటెడ్ వెబ్ సిరీస్ అని అనుకుంటున్నాను. అండ్ ద ట్రైలర్ లుక్స్ సో ప్రామిసింగ్. అండ్ అనన్య కూడా ఒక కొత్త క్యారెక్టర్లో చాలా మెస్మరైజింగ్గా కనిపిస్తున్నారు. Thank you so much for coming here today, and I enjoyed a lot talking to you. Same here. Thank you so much. Meeru chustunaru RTV. This is Sudha Ganti signing off. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.